కోశాంబి భిక్షువుల గొడవ మరి జీవితం అనిత్యమనే బుద్ధుని ముఖ్య బోధనల సారాంశమిది. ఊహించండి, సావత్తిలోని జేతవనంలో ప్రశాంతంగా ఉండాల్సిన భిక్షువులే, అదీ కోశాంబి నుంచి వచ్చినవాళ్లు, ఓ చిన్న నియమం విషయంలో పెద్ద రచ్చ చేశారట. ఎంతలా అంటే స్వయంగా బుద్ధుడొచ్చి చెప్పినా వినలేదు. ఈ సంఘటనే మనకు ఓ ముఖ్యమైన పాఠం నేర్పింది. ఇప్పుడు ఆ కీలక పాఠాలేంటో చూద్దాం. మొదటిది, అసలు గొడవ ఎలా మొదలయింది అంటే, వినయ నియమాలు చెప్పే గురువు, ధర్మం బోధించే గురువు, ఇలా రెండు గ్రూపులుగా విడిపోయారు భిక్షువులు. ఓ చిన్న తేడాని పట్టుకుని మరీ పెద్ద గొడవ చేసుకున్నారు. వాళ్ల పట్టుదల ముందు బుద్ధుడు చెప్పినా లాభం లేకపోయింది. రెండవది, మరి దాని ఫలితం? వాళ్ల గొడవ చూసి బుద్ధుడు వాళ్లను వదిలేసి అడవికి వెళ్ళిపోయారు, వస్సాకోసం. ఇది చూసి ఊరి జనం కూడా భిక్ష వేయడం మానేశారు. కష్టాలు పడ్డాకే వాళ్లకు తెలిసి వచ్చింది. బుద్ధుడు తిరిగొచ్చాక వాళ్లని మెల్లగానైనా గట్టిగా అడిగారు, అందరం చనిపోతామని మర్చిపోయారా, మరి ఈ గొడవలెందుకు అని. చివరిగా, అసలైన పాఠం ఇదిగో, మనందరం ఎప్పటికైనా పోతాం, మనం శాశ్వతం కాదు. ఈ నిజాన్ని మర్చిపోయినప్పుడే అనవసరమైన తగాదాలొస్తాయి. జీవితం ఎప్పుడూ ఉండేది కాదని ఈ స్పృహ ఉంటే చాలు, గొడవలు తగ్గుతాయి, ప్రశాంతత దొరుకుతుంది. ఇది నిజంగా ఆచరణలో పెట్టాల్సిన విషయం. జీవితం అనిత్యమనే నిజాన్ని గుర్తుంచుకోవడమే గొడవల్ని దాటి ప్రశాంతంగా ఉండటానికి అసలైన దారి.